గురించి నువ్వేం స్పెషల్గా ఏం చెప్పవసరం లేదు. నా దమ్ము ధైర్యం ప్రజలందరికీ తెలుసు. ఈరోజు నియోజకవర్గంలో సంవత్సర కాలంలో నేను ఏం చేశానో నేను చెప్పగలను. నువ్వు 20 సంవత్సరాలుగా ఏం చేసావో నువ్వు చెప్పే దమ్ము ధైర్యం నీకుందని నేను అడుగుతున్నాను. నేను ఈరోజు నియోజకవర్గంలో ప్రతి సమస్య మీద, ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉందో అని నేను స్పష్టంగా చెప్పగలను. కానీ నేను చాలా సందర్భాల్లో చూశాను. ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి నువ్వు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి నేను తెల్లం బాలరాజనమ్మ ఎమ్మెల్యేని అనేటువంటి పరిస్థితి నీ దగ్గర ఉంటే, ఈరోజు నియోజకవర్గంలో 10 సంవత్సరాల బాబుగాడి నుంచి 60-70 సంవత్సరాల వరకు ముసలివారి వరకు ఇల్లు అడుగు. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరని సిరి బాలరాజు అని చెప్తారు. అది బ్రాండ్. అంతేగాని ఇప్పుడు వచ్చాం కాదు. అది మహేష్ బాబు గారి సినిమాలో ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదనేది అది మెయిన్. అది గుర్తుపెట్టుకో. అంటే ఛాలెంజ్లు నువ్వు నాకేమీ విసరవసరం లేదు. నువ్వు అన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నీ మీద నేను ఛాలెంజ్ చేశాను. అది దమ్ము ధైర్యం అంటే. అంటే ఏ పదవి లేకోకుండా నువ్వు అధికారంలో 20 సంవత్సరాలు బట్టి అధికారం ఉన్న నీ మీద ఛాలెంజ్ చేశానంటే అది దమ్ము ధైర్యం. సిరి బాలరాజు దమ్ము ధైర్యం అది. అంతేగాని నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఈరోజు మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. అలాగే తాటాకు చప్పుళ్ళకి సిరి బాలరాజు ఏం భయపడే వ్యక్తి కాదు. కావాలనే సోషల్ మీడియాలో ఈ సాక్షి ఏదైతే మీడియా ఉందో, ఈ సాక్షి మీడియాలో నువ్వు వేపించావు. నేను నిన్ను అడిగింది ఏంటి? నిన్ను 1 సంవత్సరంలోనే నేను 100 కోట్లు డబ్బులు తీసుకున్నానని ఈ సాక్షి మీడియాలో ప్రచారం చేశావు. ఆ 1 సంవత్సరమే కాదు, 20 సంవత్సరాల్లో నువ్వేదైతే ఎమ్మెల్యేగా చేసినప్పుడు నీకు ఏదైతే ఇన్కమ్ సోర్సెస్ వచ్చిందో అదే ఇన్కమ్ సోర్సెస్ నాకు వస్తుంది. అంటే నువ్వు డబ్బులు సంపాదించకపోతే మన కాన్స్టిట్యున్సీలో నేను ఎలా సంపాదిస్తాను? 20 సంవత్సరాల పరిజ్ఞానం ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడిగా నువ్వు పనిచేసావు. అంటే నువ్వు సంవత్సరానికి 100 కోట్లు నువ్వు తీసుకుంటే నేను కూడా తీసుకున్నట్టే, నువ్వు తీసుకోకపోతే నేను కూడా తీసుకున్నట్టే. అంతేగాని ఏదో ఇందాక ఒకటి మాట చెప్పాను, బరింకలపాడు నుంచి దుద్దుకూరు ఎంత దూరమో, దుద్దుకూరు నుంచి కూడా బరింకలపాడు అంతే దూరం. నువ్వు తప్పు చేస్తే నేను చేసినట్టే, నువ్వు తప్పు చేయకపోతే నేను చేయనట్టే. అంటే నీకైతే ఇన్కమ్ సోర్సెస్ రాని, నా దగ్గర ఏమైనా ప్రత్యేకంగా ఇన్కమ్